ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇప్పుడే ప్రీ ఓపెన్ రేట్స్ మనం చూస్తున్నాము. వన్ ఈజ్ రూపీ ఓపెన్ అయింది 64 రూపీస్ 30 పైస్ దగ్గర. అండ్ మనకి మార్కెట్స్లో సెన్సెక్స్ ఆల్మోస్ట్ 71 పాయింట్స్ ప్లస్లో ఉంది అండ్ నిఫ్టీ 6 పాయింట్స్ డౌన్లో చూపిస్తుంది. బెటర్ నాట్ టు రిలే ఆన్ దీస్ నెంబర్స్, ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం 60-70 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. మెయిల్స్లో మానస అడుగుతున్నారు, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 215 రూపీస్లో తీసుకున్నారు, 600 షేర్స్ ఉన్నాయి, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేసుకోవచ్చా? జేబీఎఫ్ ఇండస్ట్రీస్ ఎంతలో తీసుకున్నాను? 215. Yeah, I think we should hold on to it అండి, ఎందుకంటే బేసిక్లీ దిస్ కంపెనీ మేక్స్ పాలియస్టర్ చిప్స్ విచ్ గో ఇన్ టు యాన్, మల్టీ ఫిలమెంట్ యాన్ అండ్ మల్టీఫైబర్ యాన్, ఎస్పెషలీ బ్లెండెడ్ యాన్స్లోకి వెళ్తాయండి. సో కాటన్ యాన్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ చీప్. సో ఈ బ్లెండెడ్ యాన్స్కి వీళ్ళు రా మెటీరియల్ చేస్తారు పాలియస్టర్ చిప్స్ అనేది. సో ఇట్స్ బేస్డ్ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం కాబట్టి రా మెటీరియల్ ప్రైజెస్ పడే అవకాశం ఉంది. ఇట్స్ ఎ రీజనబుల్లీ డీసెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్, ఆల్సో గుడ్ మేనేజ్మెంట్. సో కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి. తిరుపతి గౌడ్ ఆర్సీఐ ఇండస్ట్రీస్ అడుగుతున్నాను. ఆర్సీఐ ఇండస్ట్రీస్ని 1 to 2 years కోసం తీసుకోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఆర్సీఐ ఇండస్ట్రీస్? I have not tracked that stock. I think it's a BSE listed stock అండి. సో ఈ స్టాక్ లాస్ట్ 2014 నుంచి దీని హిస్టరీ చూస్తే కనుక అరౌండ్ 40 నుంచి ఆల్మోస్ట్ 250 దాకా పెరిగిన స్టాక్ ఇది. అండ్ కరెంట్లీ అరౌండ్ 180 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ వాల్యూమ్స్ పరంగా చూసినా కూడా కొన్ని రోజులే ఎక్కువ వాల్యూమ్స్ అవడం జరుగుతుంది. అండ్ అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇట్స్ నాట్ వర్త్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. మేబీ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే కనుక 160 కింద స్వింగ్లో ఏదైతే ఉందో దాని కింద అంటే 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు పొజిషన్ తీసుకోవచ్చు. మేబీ అరౌండ్ 220 నుంచి 240 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ నుంచి కార్తికేయ వరకాలం. హలో కార్తికేయ, నమస్కారం అండి, చెప్పండి సార్. క్యాన్సిల్ హోమ్స్ ఇంకా హోల్డ్ లో పెట్టుకోవచ్చా లేకపోతే అమ్మేసేయాలి సార్? ఏ పీరియడ్లో తీసుకున్నారండి? అంటే చాలా కాలం క్రితమే తీసుకున్నారు సార్, అంటే ఒక 5 years అనుకోండి. మంచి రేట్లోనే తీసుకున్నారు, ప్రాఫిట్ బాగానే వస్తుంది. మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అయింది ఈ పాటికి. మీకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? ఒక 200 స్టాక్స్ ఉన్నాయండి. అవి రైట్, మంచి మల్టీ బ్యాగర్ అయి ఉంటుంది ఎప్పటికే 5-6 times దాకా, నో డౌట్. అంతకంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెనామినల్ కంపెనీ అండి, ఎందుకంటే ఈక్విటీ పరంగా వేరే వాటితో పోల్చుకుంటే ఇట్స్ స్మాల్ ఈక్విటీ, బట్ ఫండమెంటల్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ బేసికలీ ఒకటి అర్థం చేసుకోండి మీరు, నేచర్ ఆఫ్ ద బిజినెస్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి మల్టీ డికేడ్ థీమ్ అండి, నాట్ ఈవెన్ మల్టీ ఇయర్ థీమ్. కానీ మీరు 5 years బ్యాక్ కొన్నారు, అబ్సల్యూట్లీ ఫెనామినల్ ప్రాఫిట్స్లో కూర్చున్నారు. కాబట్టి ఇన్ కేస్ మీకు వేరే సెక్టర్స్లోకి డైవర్సిఫై అయ్యి వేరే స్టాక్స్ కొనాలనుకుని అట్లా డబ్బు అవసరం పడితే కొద్దిగా అమ్మండి. మేబీ 10%, 20% ఆఫ్ ద స్టాక్ అమ్మి అట్లీస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ద స్టాక్ మాత్రం నెక్స్ట్ 3-4 years కూడా రన్లో ఉంచండి. యూఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ గెయిన్స్ ఇన్ క్యాన్ఫిన్ హోమ్స్. అంటే ఇక్కడ అమ్మాలా, చాలా హై ప్రైస్ 2900, 3000 దాకా వచ్చిందని చాలా మందికి ఇటువంటిది ఒక డౌట్ ఉంది. డోంట్ వరీ అండి. ఇట్లాగే మన హెచ్డిఎఫ్సి చరిత్ర తీసుకుంటే ఇన్ ద లాస్ట్ 25 years ఇట్ హెస్ గివెన్ నియర్లీ 800 times రిటర్న్, నాట్ 800%. సో అలాగే ఇటువంటి కొన్ని కంపెనీస్ దే విల్ గివ్ యూ రిటర్న్. సో కొద్దిగా అమ్మి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయండి, బట్ కీప్ క్యాన్ఫిన్ హోమ్స్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్. చేయవాడ నుంచి శిరీష్ మరకాల. శిరీష్, హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. శిరీష్ అండి, నా పేరు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఐటీసీ ఒకటి, M&M ఒకటి ప్రజెంట్ ఉన్న ప్రైస్ లో బై చేయొచ్చా, లేకపోతే డౌన్ సైడ్ వెళ్తే ఎంత వెళ్తుంది ఒకసారి చెప్పగలరా సార్? ట్రేడింగ్ పర్పస్ అండి, మీరు దేని గురించి తీసుకుందాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి పొజిషన్ కోసం అని తీసుకునేది. పొజిషనల్ కాల్స్, ఐటీసీ, అవునండి, M&M. ఐ థింక్ పొజిషనల్ కాల్స్ కోసం అయితే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఆల్రెడీ స్టాక్ 360 నుంచి కొద్ది కరెక్షన్లో అరౌండ్ 304 ఉంది. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 295 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ ప్రాబ్లీ 272. సో 289 నుంచి 272 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అండి. ఫర్ అట్లీస్ట్ 3 to 4 months వ్యూ ఉంటే మీకు ఐ థింక్ 3 to 5% రిటర్న్ నెక్స్ట్ 3 to 5 monthsలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ M&M కన్నా ఐ వుడ్ ప్రిఫర్ మారుతి అండి, విచ్ ఈస్ మేకింగ్ ఆల్ టైమ్ హైస్. సో M&M చూస్తే కనుక మనకి 1508 వాజ్ ఆల్ టైమ్ హై అండ్ కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది. 1426 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మారుతి 5 to 7% కరెక్ట్ అవుతాయి కనుక దట్ షుడ్ బి ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ నా ఉద్దేశంలో M&M కన్నా మారుతి విల్ గివ్ ఎ బెటర్ రిటర్న్స్ అని నా ఉద్దేశం.
అండ్ రాజా అడుగుతున్నారు దివీస్ ల్యాబ్స్ 653 రూపీస్ 200 షేర్స్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఎలా ఉండొచ్చు స్టాక్? ఐ థింక్ ఫార్మా యాజ్ ఎ స్పేస్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో వెరీ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ బాగానే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మనకి ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయింది. 1400 to 600 ఇస్ హ్యూజ్ కరెక్షన్. సో మీరు 5-year వ్యూ ఉండి ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు సీ ద స్టాక్ 15-20% ఇన్ ద షార్ట్ టు మీడియం టర్మ్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు మీకున్న స్టాక్ని. బట్ అగైన్ సెక్టర్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దేర్ క్యాన్ బి మోర్ పెయిన్, మేబీ 15-20% ఇక్కడ నుంచి కూడా కిందకి రావచ్చు. బట్ అగైన్ 4 to 5 year లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యూ కెన్ హోల్డ్ ద స్టాక్. కృష్ణా జిల్లా నుంచి రాధాకృష్ణ మరొకవాల అడగండి. రాధాకృష్ణ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఈ రేట్లో ఆర్బిఎల్ ఎస్బీఐ తీసుకోవచ్చండి. ఆర్బిఎల్ అండ్ ఎస్బీఐ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ తీసుకుంటే? 1 year అండి, ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. 320లో తీసుకున్నాను 200. ఆర్బిఎల్ అండ్ ఎస్బీఐ ఐ థింక్ ఆర్బిఎల్ ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే స్టాక్ ఎఫ్ఎండ్లోకి వచ్చినాక వాలటాలిటీ అనేది కొద్దిగా పెరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనం అరౌండ్ 600 దగ్గర టాప్ అవుట్ అవటం చేసాం. ఇన్ కేస్ మళ్ళీ 600 బ్రీచ్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మేబీ 460 నుంచి 560 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు అరౌండ్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వస్తే కనుక అక్కడే అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో 480-460 వుడ్ బి ఏ గుడ్ ఎంట్రీ పాయింట్. ఎస్బీఐ ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ అండి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఈ స్టాక్ వెరీ కన్సాలిడేషన్ అవుతుంది. మంచి 10 to 20 points మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ వాలటాలిటీ ఉన్నప్పటికీ ఇది కొద్దిగా స్టేబుల్ అయింది స్టాక్ ఈ స్టేజ్లో. సో ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు 50% తీసుకోండి. మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 5 to 8% పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ బై. రెండు కూడా మంచి స్టాక్సే చార్ట్స్ పరంగా కూడా. ఎస్బీఐ కూడా 340-360 ఇన్ ద నెక్స్ట్ 1 year వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈస్ట్ గోదావరి నుంచి సునీల్ మరొకవాల అడగండి. సునీల్ హలో, చెప్పండి. సార్ ఐడిబిఐ బ్యాంక్ ఈ రేట్లు కొనుక్కొచ్చండి. ఆర్సీఎఫ్ ఒకటి, ఐడిబిఐ బ్యాంక్ అండ్ ఆర్సీఎఫ్ ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ కోసం సార్. షార్ట్ టర్మ్ కోసం ఐడిబిఐ బ్యాంక్ అండ్ ఆర్సీఎఫ్. ఐడిబిఐ బ్యాంక్ ఈజ్ ఏ కంప్లీట్లీ అవార్డ్ అండి. బికాస్ మీరు గమనిస్తే కనుక లాస్ట్ 7 to 8 monthsలో ఆల్మోస్ట్ 81 నుంచి 57 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే 66 నుంచి 50 దాకా పడుతుంది చూసాం. సో దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్. ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్కి కొనాలన్నా కూడా కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేసి ఫెడరల్ బ్యాంక్ తీసుకోండి. ఆర్సీఎఫ్ కన్నా ప్రాబబ్లీ ఫర్టిలైజర్ స్పేస్లో జిఎస్ఎఫ్సి ఇస్ ఏ గుడ్ ఐడియా. సో కరెంట్లీ అరౌండ్ 125 ఉంది. 2 or 3 price pointsలో టిల్ 106 అక్యూములేట్ చేయండి. మేబీ ఆర్సీఎఫ్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది జిఎన్ఎఫ్సిలో. హైదరాబాద్ నుంచి సురేష్ మరొకవాల అడగండి. సురేష్ హలో చెప్పండి సురేష్. సార్ ఈ నాట్ పిరోక్స్ ఎన్ఏటి పిఈఆర్ఓఎక్స్ అండ్ హిందూ జీవన్ ఈ రెండు స్టాక్స్ తీసుకొచ్చండి. స్టాక్స్ పీరియడ్ చాలా తక్కువగా వింటున్నాను అండి. ఫస్ట్ టైం మీరు ట్రాక్ చేస్తున్నారా? వాట్ ఈస్ ద స్టాక్ అండి? ఎన్ఏటి పిఆర్ఓఎక్స్ నాట్ పిరోక్స్ అండ్ సింధూజా. ఐ డోంట్ థింక్ సో అండి. ఒకసారి మెయిల్ పెట్టండి మీరు ఈ 2 కంపెనీస్ని. కొద్దిగా వాటి మీద డీటెయిల్గా స్టడీ చేసి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్ఫెమిలియర్ నేమ్స్ ఇప్పటికిప్పుడు అంత షార్ట్ టైంలో మనం చెప్పడం కూడా కష్టం అవుతుంది సమాధానం. భరద్వాజ్ మెయిల్ చేశారు 2 to 3 months కోసం డీలింక్ అండ్ పిటీ లామినేషన్స్ కన్సిడర్ చేసుకోవచ్చా? డీలింక్ అండ్ పిటీ లామినేషన్స్ ఫర్ 2 to 3 months. నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ స్టాక్స్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్నాయి. 2 to 3 months కొద్దిగా రిస్కీ ఉంటుంది. సో 3 months or 2 months కోసం మీరు ఇన్ కేస్ స్టాక్ పిక్ చేయాలి అంటే కనుక ఫ్రంట్ లైన్లో ఉంటాం బెటర్. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా పీక్లో ఉంది అండ్ కరెక్షన్స్ వస్తే కొద్దిగా ఫిరోషియస్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండటమే గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో ఫెడరల్ బ్యాంక్ యూ కెన్ చూస్ అమాంగ్ ద స్టాక్స్ అండ్ మేబీ హౌసింగ్ ఫైనాన్స్లో యూ క్యాన్ పిక్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇమీడియట్గా కాకుండా ఒక 5 to 7% కరెక్షన్లో. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకవాల. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది మనకు రిలయన్స్ క్యాపిటల్ గురించి ఒకసారి ఒపీనియన్ అండి. రిలయన్స్ క్యాపిటల్ అండ్ వాటర్ బేస్ ఈ రెండింటి మీద ఒకసారి ఒపీనియన్ చెప్పండి. ఇది లాంగ్ టర్మ్ అప్ టు 10 to 15 years ప్రాస్పెక్ట్ తీసుకుని ఎట్లా ఉంటుంది? రిలయన్స్ క్యాపిటల్ అండ్ వాటర్ బేస్ 2 స్టాక్స్ని 10 to 15 years టైం హోరైజన్. ఎందుకంటే వన్ సెపరేట్ సబ్స్టేట్ కంపెనీ వాటర్ బేస్ అంటున్నారు కదా, మరి దీనికి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఒకసారి కన్ఫర్మ్. ఓకే,
No, 10 to 15 years డెఫినెట్లీ ఏ స్టాక్ గురించి కూడా మనం అంత ప్రీ జడ్జ్ చేయకూడదండి. వాటర్ బేస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ లిస్టెడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వా ఫీడ్ అండ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్. సో మనకి అవంతి ఫీడ్స్ చూసిన తర్వాత ద సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద లిస్టెడ్ స్పేస్ అదొకటే కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ అండి. అండ్ వాళ్ళు ఉన్న సబ్సిడరీస్ అండ్ అసోసియేట్ కంపెనీస్ కూడా ఐ థింక్ దే మర్జ్ దెమ్ ఇంటూ ఇట్. లాస్ట్ ఇయరే చేశారు. దాని కంప్లీట్ రిజల్ట్స్ అనేది మనకి నెక్స్ట్ 1 yearలో తెలుస్తుంది. ఆ విలీనమైన తర్వాత టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఎట్లా గ్రో అయిందని. సో డెఫినెట్లీ వాటర్ బేస్ మేబీ విత్ 10 to 15% కరెక్షన్ 2 price pointsలో కొనొచ్చు. రిలయన్స్ క్యాపిటల్ అటువంటివి మీరు కొన్నా కానీ వాళ్ళ సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ఉంటుందండి. వాళ్ళు రీసెంట్లీ రిలయన్స్ నిప్పాన్ లైఫ్ పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నారు. ఇట్స్ ద ఫస్ట్ ఏఎంసీ టు గెట్ లిస్టెడ్ ఇన్ ఇండియా అని వార్తలు వస్తున్నాయి. అటువంటివి ఏదైనా న్యూస్ బేస్డ్ పర్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండాలండి కొద్దిగా. హైదరాబాద్ నుంచి హరి మరి కాలర్. గుడ్ మార్నింగ్ సార్. వర్ధమాన్ పాలీ షేర్ గురించి కనుక్కోవాలని పర్చేజ్ చేయాలనుకుంటున్నాను 1 year వ్యూతో. వర్ధమాన్ పాలీ 1 year టైం కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, పిక్ చేసుకోవచ్చా? యా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. మీరు గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ 10th monthలో ఇది టాప్ అవుట్ అవటం చూసాం అరౌండ్ 96 దగ్గర. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి కరెక్షన్ వస్తుంది. సో 70 నుంచి క్లోజ్ టు 53 దాకా మనకి కరెక్షన్ అవటం చూసాం. బట్ అగైన్ మనకి 41 అనేది ఒక కీ సపోర్ట్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 53 ఉంది. సో డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ స్టాప్ అనేది మీరు పెట్టుకోవాలి ఇలాంటి చార్ట్స్లో. ఎందుకంటే మార్కెట్ నిఫ్టీకి అగేన్స్ట్గా బిహేవ్ చేస్తున్న స్టాక్ ఇది. సో దీని ఆల్ టైమ్ హై చూసినా కూడా మనకి 112 ఉంది, విచ్ ఈస్ ఇన్ 2011. సో నా ఉద్దేశంలో అటెంప్ట్ చేయొచ్చు యాజ్ అ కాంట్రేరియన్ వ్యూ. 53 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 53 నుంచి 40 మధ్యలో ఐ థింక్ 2-3 price pointsలో మీరు కొనొచ్చు 1 year కోసం. బట్ అగైన్ 35 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ స్వింగ్ హై అరౌండ్ 96 దాటింది అంటే 114-116 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సంతోషి కటకం అడుగుతున్నారు, చైనాలో ఉన్నారట, అక్కడ రెగ్యులర్గా షోస్ వాచ్ చేస్తుంటారు, బట్ వైజాగ్ ప్రోగ్రామ్ మిస్ అయ్యాను అని. మీరు ఒకసారి మెయిల్ చేయండి ఏదర్ బిజినెస్ బట్ మీరు రెగ్యులర్గా చేస్తున్న మెయిల్కి ఆర్ support@profityourtrade.inకి మీ డీటెయిల్స్ని మన టీమ్ గెట్ బ్యాక్ అవుతుంది మీకు ఆ స్టాక్ రికమెండేషన్ సంబంధించి ఇన్ఫోతో. అండ్ ఒక న్యూస్ కూడా స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. దివీస్ ల్యాబ్స్ 5 years కోసం పిక్ చేసుకోవచ్చా అండ్ పీవీఆర్ పిక్ చేసుకోవచ్చా? దివీస్ ల్యాబ్స్ అండ్ పీవీఆర్ 5 years కోసం అంటే ఐ థింక్ ప్రాబ్లీ పీవీఆర్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై అండి. దివీ ల్యాబ్స్ రీసెంట్లీ కొద్దిగా లో నుంచి పైకి వచ్చింది. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. ఎందుకంటే రెగ్యులేటరీ ఆస్పెక్ట్ నుంచి ఏదైతే కంపెనీలు ఫార్మస్యూటికల్ కంపెనీస్ కంప్లీట్లీ అవుట్ రావో కొద్దిగా రిస్క్ ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే ఇట్ క్యాన్ బి డిలేడ్ ఇంకా కొద్దిగా సమయం పట్టచ్చు. ఇంకో కొద్దిగా అంటే ప్రాబ్లీ ఇట్ కెన్ టేక్ అట్లీస్ట్ ఫ్యూ మోర్ మంత్స్. సో పీవీఆర్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ డీసెంట్ బెట్ అండి. బట్ దివీ ల్యాబ్స్ వెయిట్ ఫర్ సమ్ క్లారిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎప్పుడైతే ఈ ఎఫ్డీఏ వాళ్ళు వచ్చి చూసి వితౌట్ అబ్జర్వేషన్స్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు కొద్దిగా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ దాకా కొద్దిగా ఆగొచ్చు. కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ డీమార్ట్ స్టాక్ని ఏ ప్రైస్లో బై చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ గురించి ప్రైస్ స్పెసిఫిక్గా ఏ ప్రైస్లో మెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పలేము. ఎందుకంటే వీ కాంట్ బై ఎట్ లోయర్ ప్రైస్ అండ్ వీ కాంట్ సెల్ ఎట్ హైయర్ ప్రైస్ కాబట్టి మీ టైం దృష్టిలో ఉంచుకోరు. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే ఈ రోజుల్లో డైనమిక్స్ కూడా మారిపోయి ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. అవన్నీ సూపర్ మార్ట్ డీమార్ట్స్ ఐ థింక్ షార్ట్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు బై మేబీ 20-day మూవింగ్ యావరేజ్ మనం చూడాలండి. 759 దగ్గర కీ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్. అగైన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే కనుక ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్ ఓన్లీ మనం చూస్తాం, విచ్ ఈస్ క్లోజ్ టు అరౌండ్ 681. సో డెఫినెట్లీ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ అయినప్పుడు ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసాం 824 నుంచి 690 దాకా పడతాం చూసాం డీమార్ట్. కొద్ది హై బీటా స్టాకే, కరెంట్లీ అరౌండ్ 800 ట్రేడ్ అవుతుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, బెస్ట్ ప్రైస్ వుడ్ బి 681 ఫర్ లాంగ్ టర్మ్ అండ్ మేబీ 750 నుంచి 680 మధ్యలో 2 or 3 price pointsలో మీరు అక్యుములేట్ కూడా చేయొచ్చు. రామ్ మహి అడుగుతున్నారు, బ్లూ డాట్ 30 shares తీసుకున్నారట 5,000 రూపాయల్లో అండ్ లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? 5,000 rupees బ్లూ డాట్. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇట్ ఆల్మోస్ట్ కరెక్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హై ఆఫ్ 9,000 rupees, 8,000 to 9,000 rupees నుంచి అరౌండ్ 5,000కి లాస్ట్ 2 years నుంచి కరెక్ట్ అయింది అది. సో డెఫినెట్లీ ఇట్స్ ద లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, కురియర్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఏ బల్క్ కంపెనీ. చాలామంది చిన్న చిన్న కురియర్స్ వాళ్ళు బల్క్గా వాళ్ళకు కూడా ఇస్తుంటారు.
So in terms, they also own aircrafts, and it's one of the fine companies which is a perfect GST play and also a good multinational company. Currently hold చేయండి. అండ్ ఇప్పుడే ఫస్ట్ ట్రేడ్ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 45 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ఓపెన్ అయింది 9623 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ 102 పాయింట్స్ డౌన్తో 23,589 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అయింది. మేబీ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 96 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఇంకా వెళ్ళేట్టు ఉందా అని, ఎందుకంటే జస్ట్ వీఆర్ 20 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ కీ లెవెల్. ఆ లెవెల్ బిలో కనుక క్లోజ్ అయితే మేబీ షార్ట్ టర్మ్లో కొద్దిగా మళ్ళీ ఈ వీక్నెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా పాజిటివ్గా ఉంది. అరవింద ఫార్మా ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. హెచ్సిఎల్ టెక్ 0.3% గెయిన్స్తో ఉంది. టాటా స్టీల్ 0.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. వేదాంత 0.2% గెయిన్స్తో. టాటా మోటార్స్ 1.5% డౌన్తో. జీ ఎంటర్టైన్మెంట్ 1.5% డౌన్తో 515 దగ్గర. పవర్ గ్రిడ్ 0.7% డౌన్తో. ఎల్ఎన్టీ 1% ఆల్మోస్ట్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1% డౌన్తో 320 రూపీస్ దగ్గర. హెచ్యుఎల్ ఆల్మోస్ట్ 0.5% డౌన్తో. ఎస్పెషల్ ఇన్ఫోసిస్ ఇంతకుముందు బాలగారు అన్నట్టు 2020కి $20 బిలియన్ కంపెనీగా ఇన్ఫోసిస్ని చేయడం చాలా పెద్ద టార్గెట్ అవుతుంది. బట్ కష్టపడతాం, బట్ అది చేరుకుంటామనే ధైర్యం మాత్రం లేదని విశాల్ సికే గారే చెప్పడం. అండ్ ఆ లే ఆఫ్స్ లేవు, పాజిటివ్గా ఉన్నాము, రూమర్స్ ఎలా స్ప్రెడ్ అయ్యాయో, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారని ఎంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇన్ఫోసిస్ స్టాక్లో మాత్రం ఎక్కడ మనకి పాజిటివ్నెస్ కనిపించట్లేదు. వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి ఇది కూడా దీని ఇంపాక్ట్ డైరెక్ట్లీ మార్కెట్ మీద మనం రావడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ వీక్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇది కూడా వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి 2 స్టాక్స్ నెగిటివ్లో ఉన్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా మన మార్కెట్స్ మీద ఉంది. అండ్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 2.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. సాటర్న్ క్రెడిట్ కేర్ 2.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. ఎన్బిఎఫ్సి అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. ఇక జెమ్స్ రిలేటెడ్ స్టాక్స్లో జ్యువెలరీ అండ్ గోల్డ్లో గీతాంజలి జెమ్స్ ఆల్మోస్ట్ 3.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. 67-68 రూపీస్ హార్డ్ లెవెల్స్ దగ్గర. రాజేంద్ర గారు, ఎనీ ఇనిషియల్ ఓపెనింగ్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? 9632 యాజ్ ఆఫ్ నౌ విత్ ఆల్మోస్ట్ 35-40 పాయింట్స్ డౌన్తో. యా, ఎగ్జాక్ట్లీ. ఇందాక మనం ఓపెనింగ్లో చెప్పినట్టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫ్రైడే ట్రేడింగ్ పక్కన పెడితే వీఆర్ జస్ట్ డౌన్ బై అబౌట్ 15-17 పాయింట్స్ అండి. సో నథింగ్ టు వరీ నా ఉద్దేశంలో. ఓన్లీ థింగ్ మనకి టెక్నాలజీ స్టాక్స్ కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. అగైన్ కొద్ది ఫైనాన్షియల్ స్పేస్లో లైక్ స్టాక్స్ లైక్ భారత్ ఫైనాన్షియల్ కొద్ది వీక్ ట్రేడ్ అవుతుంది. సాటిన్ క్రెడిట్ ఇప్పుడే మీరు దాన్ని ప్రస్తావన చేశారు. ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ మచ్ బిలో ద డిమానిటేషన్ లో. సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ఐ థింక్ వన్ క్యాన్ షిఫ్ట్ ఓవర్ ఇన్ కేస్ ఉంటే కనుక. ప్రాబ్లీ దే క్యాన్ గెట్ ఇన్ టు బజాజ్ ఫైనాన్స్ ఆర్ మేబీ క్యాపిటల్ ఫస్ట్ ఇలాంటి స్టాక్స్లోకి. బట్ అగైన్ ప్రాబ్లీ ట్రేడ్ పరంగా చూస్తే కనుక మనకి టెక్నాలజీలో కొంచెం సెల్ ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి దానిలో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ నాట్ నౌ మేబీ 3-4% అప్ మూవ్ వచ్చినప్పుడు షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ అగైన్ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని వీ క్యాన్ లుక్ దెమ్ ఇన్ టు బయింగ్. ఆల్ టైమ్ హైస్ ఎక్కడైతే బ్రీచ్ అయ్యి స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో మేబీ క్యాన్ఫినోమ్స్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. మేబీ 30 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ నుంచి కూడా 80-100 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంచెం డిప్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 3000 దగ్గర 30-40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని క్యాన్ఫినోమ్స్ లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ రావడం మనం చూస్తున్నాము. ఎనీ ఛాన్స్ రంద్ర గారు 96 డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది, 96 బిలో ఎంతవరకు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, తర్వాత సపోర్ట్? మనకు వరీ 96 లేదండి. 96 ఇస్ ఓన్లీ సైకలాజికల్ లెవెల్. బట్ అగైన్ మనకి స్వింగ్లో ఆర్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 9589. సో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ కీ పాయింట్. సో అంటే 96 నుంచి ఒక 10-11 పాయింట్స్ ఉన్నప్పటికీ ఐ థింక్ దట్ షుడ్ బి ద కీ లెవెల్. 9589 కింద క్లోజ్ అవుతే దెన్ ఐ థింక్ వీడ్ హ్యావ్ ఏ మైనర్ సపోర్ట్ ఎట్ 9563 విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ 9560 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ ట్రెండ్ అనేది మనకి డౌన్వర్డ్ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ మనకి ఒక 30-40 పాయింట్స్ పడితే కనుక డిమాండ్ జోన్లో మనకు వస్తుంది మార్కెట్. సో అప్పుడు బయాన్ డిప్స్ కానీ మనం చెప్తాం. బట్ అగైన్ 9560 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అండ్ కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రవికాంత్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అడుగుతాను, స్నోమెన్ లాజిస్టిక్స్ అండ్ లుపిన్ ఈ 2 స్టాక్స్ని పిక్ చేసుకుందాం అంటున్నారు. పిక్ చేసుకోవచ్చా స్నోమెన్ అండ్ లుపిన్? ఐ థింక్ బెస్ట్ 2 స్టాక్స్ కూడా చేయాలంటే ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 6 to 12 months చేయండి. ఎందుకంటే లుపిన్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు గో బ్యాక్ ఇన్ ఎ హరీ. సో ఫస్ట్ టైం మనం చూసాం క్యాడిలా హాజ్ ఓవర్టేకన్ లుపిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో లుపిన్కి ఇంకా కూడా వాల్ ఆఫ్ వరీ నుంచి బయటికి రాలేదండి. బట్ సేమ్ థింగ్ విత్ స్నోమెన్ లాజిస్టిక్స్.
లాస్ట్ 1 or 2 yearsలో చాలామంది ఇన్వెస్టర్స్, రీటైల్ లెవెల్ ఇన్వెస్టర్స్ చాలామంది కొన్నారు. సో ప్రాబ్లీ ఈ సాధక బాధకాలు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అవన్నీ అవ్వడానికి కూడా ఇట్ విల్ ఈజీలీ టేక్ అబౌట్ 6 to 12 months. కాబట్టి 2 స్టాక్స్ మీ దగ్గర మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా కానీ 3 years ప్లస్ వ్యూ ఉన్నా కానీ నెక్స్ట్ 12 months మీరు దాన్ని ఎస్ఐపి మోడ్లో చేసుకోండి. బట్ ఎక్కడన్నా స్పర్ట్స్ వచ్చి ప్రాఫిట్స్ వస్తే మాత్రం అబౌట్ 10-15% జోన్లో ఒకసారి అమ్మండి. బోత్ ఆర్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్. మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, బలరాంపూర్ చీని 157 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా వెయిట్ చేసుకోవచ్చా? బలరాంపూర్ చీని అట్ 157. ఐ థింక్ షుగర్ స్పేస్లో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. 157లో మీరు కొన్న ఉన్నారు, ఆల్మోస్ట్ నియర్ టు ద టాప్ మీరు బై చేశారు. సో ఇన్ కేస్ ఈ స్టాకే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక 138 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ షుగర్ స్పేస్ సైక్లికల్ స్టాక్స్ కాబట్టి మీకు స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీ. నా ఉద్దేశంలో 138 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యావరేజ్ చేసి 126 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ ఇది 178 ఆల్ టైమ్ హై దాటింది అంటే కనుక 180 నుంచి 195 మధ్యలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే. అండ్ సూర్యప్రకాశం అడుగుతున్నారు, దిలీప్ బిల్డ్కాన్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఈ టూ స్టాక్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? అండ్ 1 year టైం కోసం తీసుకోవచ్చా? న్యూజెర్సీ నుంచి మెయిల్ చేశారు. దిలీప్ బిల్డ్కాన్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. కేఎన్ఆర్ఎస్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే స్టడీగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. బట్ అగైన్ స్టాక్ 114 నుంచి 201 దాకా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే పెరగటం చేసాం. సో నా ఉద్దేశంలో 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. కరెంట్లీ అరౌండ్ 214 ఉంది. 240 నుంచి 190 మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ ఇన్ 1 year, ఐ థింక్ ఈ స్టాక్ మీరు డెఫినెట్లీ పిక్ చేసుకోవచ్చు. ఓకే. మరొక మెయిల్ సరస్వతి దేవి అడుగుతున్నారు, పాలీమెడిక్యూర్ 294లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ గురించి యావరేజ్ చేసుకోవచ్చా? పాలీమెడిక్యూర్ at 294. నాట్ ఇమీడియట్లీ అండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. డెఫినెట్లీ వాళ్ళు ఈ మెడికల్ డివైజెస్ చేస్తారండి, విచ్ ఆర్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైజెస్. బట్ మేనేజ్మెంట్ అండ్ ప్రోడక్ట్ లైన్ అండ్ సెక్టర్ ఈజ్ గుడ్. బట్ ఇమ్మీడియట్లీ మాత్రం మీరు చేయకండి, ఎందుకంటే వాళ్ళు బోనస్ కూడా డిక్లేర్ చేస్తారు. వచ్చిన తర్వాత కొద్దిగా లిక్విడిటీ పెరుగుతుంది. ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 quarter మీరు చూసి మేనేజ్మెంట్ కామెంటరీని బట్టి యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ డెసిషన్. ఓకే. కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. శివలింగప్ప అనంతపురం నుంచి అడగండి. శివలింగప్ప గారు. సార్ సింబల్ షుగర్స్ సార్ కొన్నాము. 2000 షేర్స్ 2000 షేర్స్ కొన్నాం సార్. ఏ ప్రైస్లో తీసుకున్నారండి? 32లో తీసుకున్నాం సార్. ఓకే. మీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? మీ డౌట్ సార్? ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారన్నా లేకపోతే హోల్డ్ చేద్దాం సార్. 1 year వ్యూతో తీసుకున్నాము. ఓకే. ఎట్లా ఉంటుంది అనే సార్? 1 year వ్యూతో సింబోలి షుగర్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి. స్టాక్ చూస్తే కనుక షుగర్ స్పేస్లో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. మనకి దీన్ని ఆల్ టైమ్ హై చూస్తే కనుక ప్రాబ్లీ అరౌండ్ 174 దాకా వెళ్ళటం చూసాం, అరౌండ్ 2006-07లో. సో ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి పనికిరావండి. బికాస్ ద్వారకేష్ లాంటి స్టాక్స్ షుగర్ స్పేస్లో చూస్తే కనుక ఆల్ టైమ్ హై హిట్ అయ్యి కంటిన్యూస్లీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మేబీ మీరు షుగర్లోనే ఉండాలంటే ద్వారకేష్ ఇస్ ఎ గుడ్ ఐడియా. బట్ అగైన్ సింబోలీలో మీరు 33లో ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్లో. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 25 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అండ్ స్వింగ్ హై ఈజ్ అరౌండ్ 61. అక్కడికి వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. విజయవాడ నుంచి రామకృష్ణ ప్రకాల్. బాలా గారు, సూపర్ హౌస్ 200 షేర్స్ 220లో ఉన్నాయి సార్. ఓకే. సో ఈ రేట్లు ఇంకా హోల్డ్ చేస్తుంటారా లేకపోతే కొన్ని యాడ్ చేసుకోవడం బెటర్ అంటారా? సూపర్ హౌస్ ఫ్రెష్గా యాడ్ చేయొద్దండి. సూపర్ హౌస్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ లెదర్ అండ్ లెదర్ రిలేటెడ్ గుడ్స్ ఇంక్లూడింగ్ షూస్. బట్ వాళ్ళకి లాస్ట్ 6 months నుంచి కూడా దే హ్యావ్ డిఫరెంట్ వోస్. మనకి కంట్రీ వైడ్ మనకి బీఫ్ బ్యాన్, ఇటువంటి కౌ స్లాటర్, అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ అవన్నీ మూసడం, వీటి మూలన కొద్దిగా రా హైడ్స్ అండ్ స్కిన్స్ విచ్ ఇస్ ద రా మెటీరియల్ అనేది కొద్దిగా డిస్రప్షన్ అనేది కలిగింది. బట్ అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. అడిషనల్గా మాత్రం కొనద్దు, ఉన్న 200 ఉంచండి. రాబోయే 1 or 2 quartersలో కొద్దిగా పరిస్థితి మెరుగుపడి రిజల్ట్స్ బాగుంటే అక్కడ మీరు యాడ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఎక్కడైనా మీకు ఒక 10-12% ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఒకసారి బుక్ చేయండి. లక్ష్మణ్ రావు మెయిల్ చేశారు, బాలగారిని అడుగుతున్నారు. మధుకాన్ ప్రాజెక్ట్స్ని 52 రూపీస్లో తీసుకున్నారట, స్టాక్ పడుతుంది, స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా ఈ స్టాక్ని ఆర్ ఎగ్జిట్ అయిపోవచ్చా లాస్ట్లో నుంచి?
లాస్ట్ 2-3 years నుంచి ఇట్స్ బీన్ ఏ రేంజ్ బౌండ్ స్టాక్ అండి. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అయిపోతారు చాలామంది. ఏదన్నా ఒక స్టాక్లో ఇరుక్కుని ఇండిసైజివ్గా ఉండి అమ్మకుండా వేరే దానికి షిఫ్ట్ అవ్వకపోతే దే లూజ్ అవుట్ ఆన్ ద ఆపర్చునిటీ. సో ఈవెన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ విచ్ వీ హెవ్ సీన్. ఇందాక ఎవరు అడిగినట్టు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, దిలీప్ బిల్కాన్, ఇటువంటివన్నీ కూడా దే హెవ్ గివెన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ results in the last 1 or 2 years and also in a very good gains for the stockholders. So I think మీరు ఏదైనా ఒక ప్రైస్ పాయింట్లో దీనిలోంచి బయటకు వచ్చి గో విత్ ద స్ట్రాంగర్ వన్స్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఈ మధ్య టర్న్ అరౌండ్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. ఆర్ యూ కెన్ స్ట్రేట్ అవే గో విత్ ఎల్ఎన్టీ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఎల్ఎన్టీ, కేఎన్ఆర్, అశోక బిల్కాన్, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ దే మేనేజ్ ద బ్యాలెన్స్ షీట్ వెరీ వెల్, ఈవెన్ ద సెకండ్ రన్ కంపెనీస్ విచ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్. ఐ థింక్ ఇట్ మేక్స్ అ బెటర్ ఐడియా టు షిఫ్ట్ ఓవర్. బాబు శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎంహెచ్ఆర్ఐఎల్ 440 రూపీస్లో తీసుకున్నారట, 900 షేర్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉంది ఎంహెచ్ఆర్ఐఎల్? 547 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందండి. హయ్యర్ హైస్ వెళ్తున్న స్టాక్ ఇది. సో దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 573 మనకు 2010లో రావడం జరిగింది. సో షార్ట్ టర్మ్ అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది 573. బట్ అగైన్ 501 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక స్వింగ్లోనే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ 473. అండ్ అగైన్ 570 నుంచి 580 మధ్యలో ఆర్ 600 వస్తే కనుక మీరు మీ పొజిషన్ ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. ఓకే, రామకృష్ణారెడ్డి వీళ్ళు చేస్తున్నారు, డిఎల్ఎఫ్ ఐబీ రియల్ ఎస్టేట్ ఈ మంత్ ఎక్స్పైరీ కోసం ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? డిఎల్ఎఫ్ అండ్ ఐబీ రియల్. I think DLF you can avoid ఈ మంత్. IB Realty you can choose అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి ప్రీవియస్ స్వింగ్ హై కూడా కట్ అవుట్ అని చూసాం. ఐ థింక్ మనకి ఫ్రైడే రోజే ప్రీవియస్ స్వింగ్ హై కట్ అయింది, విచ్ ఈస్ అరౌండ్ 179.5. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా చాలా అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఇది హై బీటా స్టాక్, మేబీ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు చూస్ చేసుకోవాలి. కరెంట్లీ 185 ఉంది. 185 నుంచి 167 అనేది మనకి కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూములేట్ చేయండి. నా ఉద్దేశంలో ఈ మంత్లోనే ఈ స్టాక్ 195 నుంచి 210 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ దీనికి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ వుడ్ బి 156 స్వింగ్ లో. ఓకే, స్టిల్ ఐబీ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ 5% గెయిన్స్తో కనిపిస్తుంది. వేదాంతా కూడా 0.5% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. మార్కెట్ మూవర్స్ లిస్ట్గా ఈ 2 స్టాక్స్ ఉన్నాయి. అందుకని ఫైనల్లీ ఎన్ని ట్రేడింగ్ ప్యాటర్న్ ఇప్పుడు నెంబర్స్ చూసి గైడెన్స్ ఫర్ ద రిమైనింగ్ డే? ఐ థింక్ నిఫ్టీ దెర్ ఇస్ నో ట్రేడ్ అండి, బికాస్ మొన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ 20-30 పాయింట్స్ డౌన్. సో నా ఉద్దేశంలో డిమాండ్ జోన్లోకి ఇంకా రాలేదు అది. 95-90 నుంచి 95-60 వరకే డిమాండ్ జోన్ ఉంటుంది కాబట్టి నిఫ్టీలో వెయిట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇప్పుడే ఐబీ రియల్ ఎస్టేట్ చెప్పినట్టు ఇలాంటి స్టాక్స్ కొన్ని బ్రేక్అవుట్స్ అవడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అక్యుములేషన్ చేయొచ్చు మళ్ళీ కూడా. ప్రాబ్లీ ఐబీ రియాలిటీ ఐ థింక్ 183 నుంచి 170 వరకు వన్ క్యాన్ అక్యుములేట్. అదేవిధంగా క్యాన్ఫిన్ హోమ్స్ వుడ్ డూ వెల్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో బిఫోర్ స్ప్లిట్ మేబీ ఇంకొక 150-200 రూపీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ సైడ్. ఆ స్టాక్ కూడా ఐ థింక్ ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తే కనుక అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఫైన్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టిల్ మార్కెట్స్ మాత్రం కాస్త వీక్గా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 35 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ఉంది అండ్ సెన్సెక్స్ కూడా కొద్దిగా వీక్నెస్ రావడం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో మేజర్ మూవ్స్ మనకి పెద్దగా కనిపించట్లేదు. సో మేబీ ఈ వీక్ కూడా కొద్దిగా ఈ నో ట్రేడ్ జోన్లో ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ ఇవాళ ఐఐపి అండ్ ఇన్ఫ్లేషన్ నంబర్స్ కూడా రాబోతున్నాయి. పిఎస్పీస్తో ప్రభుత్వ రంగ బ్యాంకులతో అరుణ్ జైట్లీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి వాటి అవుట్కమ్ అండ్ ఈ నెంబర్స్ ఆధారంగా కూడా మార్కెట్స్ బిహేవ్ చేసే అవకాశం ఉంది. మేబీ రేపు వీటికి సంబంధించిన ఎఫెక్ట్ మనకు ఉండొచ్చు మార్కెట్స్ మీద. యాజ్ ఆఫ్ నో ఈ బులెటిన్ ఇక్కడ ఈ నోట్తో వైండప్ చేద్దాం. మళ్ళీ 11 o'clock మార్కెట్స్ అట్ 11 కలుద్దాం. స్టే విత్ us.